షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి ఉచితైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకు వస్తున్నాడు కదా. ఈ దినం చూడలేక, ఈ సమయం చూడలేక ఎంతోమంది లోకంలో యాత్రలు ముగించిన వారిగా ఉంటున్నారు. కానీ పరమతని కృపచేత ఆయన మనల్ని సజీవులకు వస్తున్నాడు. సజీవులే కదా అని శుధించరు. అవును, ఆ పరమతని మన సజీవుల లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత హృదయమై ఉండాలి. అట్టి విధంగా పరమతన్ని మనల్ని అట్టి కృతజ్ఞత హృదయంతో నింపునుగాక. ఆ పరమతని సన్నిధిలో ఏదైనా అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే 2 దినవృత్తాంత గ్రంథం 34వ అధ్యాయము 27వ వచనంలో, నా సన్నిధి నువ్వు కన్నీరు విడిచిదు గనుక నీ మనవి నేను ఆలకించి తిని. యెషయా రాజు అక్కడ కన్నీళ్లతో పరమతని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అక్కడ ప్రవక్తి అయిన హుల్దా అన్న ప్రవక్తి దగ్గర నుంచి పరమ తండ్రి ఆ యొక్క మాటలు యెషయా రాజు దగ్గరికి వర్తమానం పంపి యెషయా రాజును బలపరుస్తున్నాడు. ఇగో యూదారాజా, నీ మనసు మెత్తదినదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను యెహోవా పలికిన ఆ మాటలను మీరు వినినప్పుడు నువ్వు యెహోవా సన్నిధానంలో ఏ విధంగా మెత్తని ఉదయం కలిగిన వాడవై కన్నీళ్లతో ప్రార్థన చేస్తావు. నిన్ను తగ్గించుకొని నీ వస్త్రము చింపుకొని నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించావో, కన్నీళ్లతో ఆయన పాదం తడిపావో. కాబట్టి నేను నీ ప్రార్థన అంగీకరించి తిని, నువ్వు కన్నీళ్ళు విడిచిది కనుక నేను నీ ప్రార్థన ఆలకించి తిని. ప్రియులారా, మనము కూడా మనకు వస్తున్న కష్టాలను బట్టి, మనకు వస్తున్న శ్రమలను బట్టి, మనకు వస్తున్న ఇబ్బందులు ఇరుకులను బట్టి ఆ పరమతని సన్నిధిలో మనము కూడా మెత్తని హృదయం కలిగిన వారమై పరమతనిసలో మన బట్టలను అనగా మన ఉదయాలను చెప్పుకొని, అయ్యా నా పాపని బట్టి, నా దోషాన్ని బట్టి వచ్చిందని కన్నీళ్లతో ప్రార్థన చేస్తే మన కన్నీళ్ళన్నీ కూడా ఆయన కవిలిలో దాస్తాడు, ఆయన యొక్క గ్రంథంలో రాస్తాడు వీటిని. ప్రియులారా, ఆ ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆ యొక్క కన్నీళ్ళన్నీ కూడా పాత్రలు కనబడుతున్నాయి, పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రియులారా, కన్నీటి ప్రార్థన వృధా పోదు. ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తావో, ఒంటరిగా ఆయన సన్నిధికి వెళ్ళి ఒంటరిగా కన్నీటి ప్రార్థన చేస్తావో, కన్నీటి ప్రార్థన త్వరగా జవాబు వస్తుంది. పరమతను తప్పక వింటాడు. నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు దయచేస్తాడు. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నా, ఎంత క్లిష్టమైన సమస్య ఉన్నా, ఎంత నీకు అయ్యో ఇది ఏ విధంగా సాధ్యమని నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఊహకందని విధానంలో, నీకు అగోచరమైన విధానంలో పరమతను నీ పక్షంలో ఉంటాడు, కార్యం చేస్తాడు. కన్నీటి ప్రార్థన ఫలం అది. కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉంది, అంత బలం ఉంది, అంత పవర్ఫుల్ వెఫన్ కన్నీటి ప్రార్థన. కాబట్టి ఆ కన్నీటి ప్రార్థన చేసిన వారు ఎవ్వరు కూడా నేను ఫలం పొందుకోలేదని లేదు సుమా. అందరూ కూడా జవాబు పొందుకున్నారు, సమస్య నుంచి పరిష్కరింపబడ్డారు. పరమతండ్రి వారికి తోడుగా ఉన్నాడు. అట్టి విధంగా పరమతండ్రి మనకు కూడా సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, కన్నీళ్ళ ప్రార్థన వృధా పోనివ్వు నాయనా. యెషయా రాజు కన్నీరుతో ప్రార్థించాడు. కాబట్టి తండ్రి, అతనికి మీరు తోడుగా ఉండి తన విజయం ఇస్తూ వచ్చారు. అయ్యా, మేము కూడా కన్నీటి ప్రార్థన చేసి విజయాన్ని పొందుకున్నకు, ధైర్యపరచబడకు, బలపరచబడకు, ఆశీర్వదింపబడకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ సతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.